లీజుకిచ్చిన గనుల పరిధిలో డ్రోన్లతో నిఘా పెట్టడానికి ఏపీ ప్రభుత్వం చర్యలను చేపట్టింది. త్రిముఖ వ్యూహంతో కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. గనులు, వాణిజ్య పనులు, రవాణా శాఖలను అనుసంధానం చేయనుంది. మైనింగ్ లో ఆ 3 శాఖలకే కీ రోల్. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే 3 విభాగాల్లో భారీగా ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. రోజుకు 3 కోట్ల ఆదాయాన్ని సర్కార్ కోల్పోతున్న పరిస్థితి. ఇకపై వాహనాలను డ్రోన్లతోనే పరిశీలన చేయబోతున్నారు. మైనింగ్ కు ముందు తర్వాత డ్రోన్ చిత్రాలను పరిశీలించబోతున్నారు. తూనికలు, కొలతల విభాగం పైన నిఘా పెట్టనున్నారు. ఇక నిఘా గుప్పెట్లోనే వే బ్రిడ్జిలు కూడా ఉండబోతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, మైనింగ్ లీజుల్లో ఇక ముందు డ్రోన్లతో పర్యవేక్షణ కొనసాగేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి 3 శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించింది కూడా. ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఒక్కసారిగా మైనింగ్లో జరుగుతున్నటువంటి అక్రమాలు ఒక్కసారిగా వెలుగు చూసేటటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా మైనింగ్ లీజుల్లో ఎక్కడైతే కనుక తవ్వకాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే క్వారీయింగ్ నడుస్తుందో ఆయా ప్రాంతాల్లో డ్రోన్ల పర్యవేక్షణ ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఎంత మొత్తంలో క్వారీయింగ్ జరుగుతోంది, ఎంత తరలింపునకు గురవుతోంది, అక్కడ తవ్వకాలు ఎంతకాలంగా నడుస్తున్నాయనే దానిపై కూలంకషంగా ఇక్కడ పర్యవేక్షణ వెలుగులోకి రానుంది. మరి అంతేకాకుండా ఈ పర్యవేక్షణ ద్వారా ప్రభుత్వానికి రావాల్సినటువంటి గణనీయమైనటువంటి ఆదాయం కూడా ఇప్పుడు బ్రేకులు పడే, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం యథావిధిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూస్తే అవినీతి రూపంలో అధికారికంగా అయితే గనక ఏడాదికి కేవలం 12 కోట్ల రూపాయలే నష్టపోతున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి కానీ ఇది అనధికారికంగా వేల కోట్ల రూపాయల వ్యవధిలో ఉంటుందనేది మరోలేని విషయం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే అసలు మూలాలపై వేటు వేయాలి అన్నటువంటి సంకల్పంతో కూటమి సర్కార్ త్రిముఖ వ్యూహాన్ని రచిస్తోంది. ఈ త్రిముఖ వ్యూహంలో ఇందులో ఏదైతే డ్రోన్లతో ఓవైపు పర్యవేక్షణ చేస్తూనే, విహంగ వీక్షణం జరుపుతూనే, ఓవైపు మైనింగ్ లీజుల్లో కీలకంగా ఉండేటటువంటి రవాణా, అలాగే ఇటువైపు విజిలెన్స్, ఇటు వాణిజ్యం, అలాగే ఈ పన్నుల శాఖకు సంబంధించి, అలాగే ఈ 3 రంగాలను పరిగణలోకి తీసుకుంటే ఒకే మైనింగ్, వాణిజ్యం, అలాగే ఇటువైపు ఈ రవాణా, ఈ 3 విభాగాలను పరిగణలోకి తీసుకొని ఈ 3 కూడా త్రిముఖంగా వ్యూహం రచిస్తే కనుక ఆదాయం ఎక్కడికి పోదు. ఖచ్చితంగా తవ్వకాలు ఎంత జరిగాయో, తవ్వకాలకు సంబంధించినటువంటి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ, అలాగే ఎంత మొత్తంలో విధించారు, పన్నులకు సంబంధించి ఎంత మొత్తంలో విధించారనే మొత్తం కూడా పరిగణలోకి తీసుకునేటువంటి వెసులుబాటు తద్వారా వెలువడే అవకాశం ఉంది. అంతే కనుక డ్రోన్లను ప్రయోగించి మైనింగ్ చేయక ముందు ఎలా ఉంది, మైనింగ్ చేసిన తర్వాత ఎలా ఉంది, ఇది కొంతకాలానికి, 2-3 నెలల తర్వాత మళ్ళీ ఛాయాచిత్రాల ద్వారా, డ్రోన్ల ద్వారా తీసినటువంటి 3D ఫుటేజ్ తీసుకున్న తర్వాత అక్కడ చిత్రం ఎలా ఉండబోతోంది అనేది కూలంకషంగా 3 నెలలకు ఒకసారిగా పర్యవేక్షణ చేస్తే ఖచ్చితంగా ఎంత తవ్వకాలు జరిగాయి, ఎంత మొత్తం ప్రభుత్వానికి వచ్చిందనే దానికి సంబంధించి ఒక అంచనాకు రావచ్చు. అంతేకాకుండా రవాణా శాఖకు సంబంధించి కూడా లోడ్ చేసినటువంటి లారీలు బయటికి కదలాలంటే ట్రాన్సిట్ ఫామ్ను తీసుకువెళ్ళి ఏకంగా మైనింగ్ కార్యాలయంలో ఆన్లైన్ చేయించుకొని, మరి అక్కడ లారీకి సంబంధించి ఎంత ఒక్కొక్క లారీకి ఎంత పర్మిట్ ఉంది అనేటటువంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఆన్లైన్లో పొందుపరిచి ఇచ్చిన మీదట లారీ అక్కడికి కదిలే విధంగా మార్గం సుగమం చేస్తున్నారు. అంతేకాకుండా మరోవైపు రవాణాకి సంబంధించి రోడ్డుపైకి ఎక్కిన వాహనానికి సరైన పర్మిట్లు ఉన్నాయా, మరి ఈ పర్మిట్లు ఉన్నటువంటి వాహనానికి పర్మిషన్ ఉన్నటువంటి సరుకు మోసుకెళ్తుందా, లేదంటే ఇది అక్రమ సరుకు అయితే వెంటనే సీజ్ చేసేటటువంటి అధికారాలు కూడా తక్షణమే వారికి మంజూరయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ మొత్తానికి సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి వ్యవహారం అయితే కనుక ఏదైతే అనుమతులు లేకుండా, అలాగే అరకొర అనుమతులు, ఈ రెండిటితోనే కాలయాపన చేస్తూ ఏదైతే వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి గండిపడేలా ఈ అక్రమార్కులందరూ కలిసి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. క్వారీయింగ్లో మొదలైనటువంటి అవినీతి అలాగే అన్లోడింగ్ వరకు కొనసాగుతూ ఉంటుంది. మరి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు గతంలో చూస్తే ఈ తరలింపులు అనేటటువంటిది ఎక్కడా కూడా సరైన పత్రాలు లేకుండా, ఆన్లైన్లో నమోదు కాకుండా బయలుదేరేటటువంటి ఏదైతే ఒక ఆన్లైన్ పత్రం తీసుకొని దీని ద్వారా 1 డజన్ వరకు వాహనాలను సరిహద్దులు దాటించేటటువంటి ప్రక్రియ
కొనసాగుతూ ఉంటుంది. మరి దీని మొత్తానికి కూడా ఒక మాఫియా కనుసన్నల్లో నడిచేది. ఏదైతే టోల్ గేట్లు దాటించడం, అలాగే చెక్ పోస్టులు దాటించడం వంటి వ్యవహారాలన్నీ కూడా సంబంధిత మాఫియా చేతుల్లోనే ఉంటుంది. ఈ మొత్తం కూడా ఒక వాహనానికి సంబంధించి కొన్ని లక్షల రూపాయలు, దాదాపుగా 30 లక్షల రూపాయలకు పైగా సరుకులు తరలించేటటువంటి దానికి కేవలం ఏదో ప్రభుత్వానికి రావాల్సినటువంటి ₹1,50,000 వరకు పన్నులు రావాల్సి ఉంటుంది. అదే జీఎస్టీ పన్నులు కానీ ఇతరత్ర వ్యవహారాల్లో మొత్తం కూడా. మరి అయితే కేవలం కొన్ని వేల రూపాయలు తీసుకొని కాంట్రాక్ట్ మొత్తం ఏదైతే కొన్ని ప్రాంతాలలో తరలించేటటువంటి కాంట్రాక్ట్ వీళ్ళు తీసుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ వరకు అయితే కనుక ఏ జిఎస్టీ ఏది ఏపీ జిఎస్టీ, ఇది ఏపీ జిఎస్టీ వరకు సరిపోతుంది. మరి అంతర్రాష్ట్ర జిఎస్టీలకు సంబంధించి అంటే నేషనల్ జిఎస్టీ పర్మిట్లకు సంబంధించి కూడా మరో పత్రాలు చూపించాల్సి ఉంటుంది. వాటిల్లో కూడా తికమక చేసేసి పెద్ద ఎత్తున ప్రభుత్వాలకి గండి కొట్టేటటువంటి ప్రయత్నాలు జరిగేవి. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా బయలుదేరే వాహనానికి పర్మిట్లలో రవాణా శాఖ పూర్తి స్థాయిలో చూడటం, అంతేకాకుండా జీపీఎస్ సిస్టాన్ని ఏర్పాటు చేసి ఎక్కడి నుంచి బయలుదేరుతున్నది, మరి ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి దానికి కూడా రెండింటికి అనుసంధానం చేస్తే ఇప్పుడు తద్వారా ఈ వాహనాలు దారి మళ్ళీ మరో చోటకి వెళ్ళి అన్లోడ్ చేసుకునేటటువంటి వెసులుబాటు లేకుండా చేయడం అనేటటువంటిది ప్రధానంగా ఎంచుకున్నారు. మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనింగ్ లీజుల్లో 14,000 సీసీ కెమెరాలను కూడా వాటి ఫుటేజ్ని కూడా వాడుకొని తద్వారా ఏదైతే రవాణాలో వచ్చేటటువంటి రవాణా మార్గాల్లో వచ్చేటటువంటి అన్యాక్రాంతాలన్నింటినీ కూడా కట్టుదిట్టం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. మరి ఇటువైపు చూస్తే మైనింగ్లో ఏదైతే దొంగ బిల్లులు ఆన్లైన్లు కాకుండా వెళ్ళిపోయేటువంటి అంశాలకు సంబంధించి ఫేక్ ఆన్లైన్ బిల్స్ కూడా వెలుగులోకి వస్తున్నాయి. వీటిని కూడా నియంత్రించేటటువంటి చర్యలు చేపడుతున్నారు. మరి అంతేకాకుండా మరోవైపు డ్రోన్లతో పూర్తిగా పర్యవేక్షణ, వాహనం బయలుదేరేటప్పుడు ఎటు వెళుతున్నది, ఎలా వస్తున్నది అనేటటువంటి దానిపై కూడా ఈ డ్రోన్లను పూర్తి స్థాయిలో వినియోగించి ఏరియల్ అంటే విహంగ వీక్షణం ద్వారానే వీటినన్నింటినీ కట్టుదిట్టం చేసేటటువంటి చర్యలకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి పన్నాగాలు రచిస్తోంది. మరి అంతేకాకుండా ఓవైపు తూనికలు కొలతల వ్యవహారాల్లో కూడా చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి. ఏదైతే లోడు అనేటటువంటిది జిఎస్టీ ఎక్కడ స్థానికంగా ఉండేటటువంటి వాహనం ఎక్కించిన తర్వాత అవి క్వాంటిటీ మాత్రమే చూడాలి. కానీ అక్కడ క్వాంటిటీకి జిఎస్టీ రూపంలో అంటే దాదాపుగా ₹1,00,000 సరుకుని ఇక్కడ కేవలం ₹10,000 చూపించేసి ఆ ₹10,000కి జిఎస్టీ వేసుకోవడం, మరి ఇటువంటిదంతా కూడా వాళ్ళ చేతుల్లో. మరి ఇటువంటి వ్యవహారాన్ని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుంది అనేటువంటిది మాత్రం చూడాలి. ఎన్ని పన్నాగాలు, ఎన్ని త్రిముఖ వ్యూహాలు రచించినా కూడా ఎక్కడో ఒక చోట చిన్న వీక్నెస్ పట్టుకొని అక్రమార్కులు అన్యాక్రాంతం చేసేటటువంటి చర్యలు కొనసాగిస్తూనే ఉంటున్నారు. మరి దీనిపై ఇప్పుడు జరిగినటువంటి సమీక్ష అయితేనేమి, ఇతరత్ర అంశాలన్నిటికీ సంబంధించి మరోసారి పునఃసమీక్ష చేస్తే ఇంకొన్ని లోటుపాట్లు అనేవి కూడా వెలుగులోకి వస్తాయనేటటువంటిది స్థానికంగా ఉన్నటువంటి నిపుణుల మాటగా మనం చెప్పుకోవాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ టీవీ రావ్.